ఎన్నిసార్లు చెప్పాలంటున్నా, కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది ఉండదా? ఒక పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడని అర్థం కాదా? అది తెలియక అడుగుతున్నా. ప్రతి ఒక్క దాని మీద కామెంట్ చేసేయడమేనా? తెలుసుకోవాలి కదా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, దాని వెనుకున్న ఇంటెన్షన్ ఏంటనేది. ఏమైందంటే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు బెంగళూరు వెళ్ళి అక్కడ స్పీచ్ ఇస్తున్న టైంలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అరవడంతో తారక్ అన్న వచ్చేసి సైలెంట్ గా ఉండండి, కోట్ అని చెప్పి కొంచెం సీరియస్ అయితే అయ్యాడు. దాని మీద కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారో, జూనియర్ ఎన్టీఆర్ కి ఇంత కోపం అవసరమా? ఎందుకు ప్రతి ఈవెంట్ లో కూడా ఇంత కోపపడతాడు? ఆ ఫ్యాన్స్ అంటే అంత తక్కువ అయిపోయారా, అంత చులకన అయిపోయారా? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యానిజం చేస్తారు? ఆపేయండి. బేసిక్ గా మీకు దీని వెనుకున్నా కానీ లేకుంటే దీని హిస్టరీ కానీ మీకు తెలియదు. ఎందుకు ఒక పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది తెలుసుకుంటే మనం ఎవరి మీద కూడా ఏ కామెంట్స్ కూడా చెయ్యం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మీద ఎందుకు కోపడుతున్నాడు? తనకు పాస్ట్ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల. ఏదైతే ఈ మనకు సినిమా ఈవెంట్ లేకుంటే ఏదైనా ప్రీ రిలీజ్ జరిగినప్పుడు తన అభిమానాన్ని తన ఫ్యాన్స్ చేసే రచ్చని వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారో అప్పటి నుంచి తను ఏ ఈవెంట్ పబ్లిక్లో పెట్టడానికే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో పబ్లిక్ ఈవెంట్కి వస్తే ఫ్యాన్స్ మరి ఇంకెంత రెచ్చిపోతారు, ఇంకెంతగా నేను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకెంత ఐలా వెళ్ళిపోతారని భయంతో వాళ్ళకి కంట్రోల్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ని కమెంట్ చేయడము, ఫ్యాన్స్ కమెంట్ చేసిన వెంటనే వినడం అనేది అదొక జూనియర్ ఎన్టీఆర్కే చెందింది. అందుకే తను ఫ్యాన్స్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకు ఇలా కంట్రోల్ చేస్తున్నాడు? వేరే హీరోలు ఎందుకు ఇలా చేయట్లేదు అంటే వేరే హీరోల దగ్గర ఆ ఫ్యాన్స్ అలా రియాక్ట్ అవ్వట్లేదేమో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇప్పుడు ప్రజెంట్. అంత మాస్ ఫ్యాన్సే ఉంటారు. అంతటి మాస్ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే వేరే హీరోస్ ఎస్పెషల్లీ మన అల్లు అర్జున్ గారిని తీసుకోండి, లేకుంటే ఏ స్టార్ హీరోస్ తీసుకోండి, వాళ్ళు పబ్లిక్ ఈవెంట్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ కంట్రోల్ చేయకపోతే ఎలాంటివి జరిగాయో మనం చూసాం. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళే వరకు వచ్చేసారు. జైలు కూడా వెళ్ళి 1 డే ఉన్నారు. ఎందుకు? అక్కడ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేకపోయినాయి కదా. ఇక మీద పడి అక్కడ ఉన్న ఫ్యాన్స్ని తొక్కేయడం వల్లనే కదా అంత జరిగింది. అప్పుడు జైలుకి కూడా వెళ్ళాడు. సో ఇలాంటివి జరగకుండా ప్రివెన్షన్ చేయడానికి, అక్కడున్న ఫ్యాన్స్ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి, ఫ్యాన్స్ వల్ల మిగతా వాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి తప్ప తను ఏదో ఫ్యాన్స్ మీద కోపడితే నేను పెద్ద స్టార్ హీరోని పెద్ద ఇదైపోయానని తారకన్న ఫీల్ అవ్వడానికి కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అభిమానిని గౌరవించి ప్రేమించే ఒక తమ్ముడిలాగా చూసే హీరో ఉన్నాడంటే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారే. అది ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ కాని వాళ్ళు ఇది చెప్పాలని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.